వుడ్ యూ మైండ్ ఈజ్ ద పొలైటెస్ట్ ఫార్మ్ ఆఫ్ మేకింగ్ ఏ రిక్వెస్ట్. సో వుడ్ యూ మైండ్ అనేటువంటిది ఇంకా వుడ్ యూ మైండ్ అనేటువంటిది మర్యాదపూర్వకంగా మాట్లాడటానికి ఉపయోగించేటువంటి రిక్వెస్ట్ చేసేటప్పుడు మర్యాదపూర్వకంగా చేసేటప్పుడు సో వుడ్ యూ మైండ్ అనేటువంటి దాన్ని వాడతాం అనమాట. సో అత్యంత మర్యాదపూర్వకంగా వుడ్ యూ ప్లస్ ప్లీజ్ కన్నా ఎక్కువ అనమాట. సో వుడ్ యూ ప్లస్ ప్లీజ్ ఆ రెండు కలిపితే ఇంకా మర్యాదపూర్వకంగా చెప్పేటప్పుడు అత్యంత మర్యాదపూర్వకంగా చెప్పేటప్పుడు వుడ్ యూ ప్లస్ ప్లీజ్ అనేటువంటి దాన్ని వుడ్ యూ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ ప్లీజ్ చెప్పుకున్నాం కదా. సో అట్లా ఇంకా మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేసేందుకు వుడ్ యూ మైండ్ను ఉపయోగించాలి. ఓకే, సో వుడ్ యూ మైండ్ అనేటువంటి దాన్ని మనం ఉపయోగించవచ్చు రిక్వెస్ట్ చేసేటప్పుడు ఏదైనా. సో వుడ్ యూ మైండ్ వెయిటింగ్ ఏ ఫ్యూ మినిట్స్, కొన్ని క్షణాలు నా కోసం ఎదురు చూస్తావా, ఏం అనుకోవు కదా అని చెప్పే సందర్భంలో వుడ్ యూ మైండ్. ఓకే, సో అది కూడా పొలైట్గా అడగడం అనమాట. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ స్మోక్డ్ ఏ సిగరెట్ కాలిస్తే ఎవరికి ఇష్టం ఉండదు. సో అందుకని ఏమనుకో కదా నేను సిగరెట్ కాలిస్తే. సో అలాంటిది ఒక రిక్వెస్ట్ అనమాట. సో ఏమనుకోవద్దు అని చెప్పి విల్ మైండ్తో వాడకూడదు. సో విల్ యూ మైండ్ ఇఫ్ ఐ స్మోక్డ్ ఏ సిగరెట్ అంటే విల్ పక్కన మైండ్ అనేది రాదు, వుడ్ యూ మైండే వస్తుంది. విల్ యూ మైండ్ అనేది రాంగ్ అనమాట, వాడరాదు. కేవలం వుడ్ని మాత్రమే మైండ్తో ఉపయోగించాలి.